నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్న సీఎం చంద్రబాబు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులపై మంత్రి నారాయణ సమీక్ష. రోడ్లపై మురుగునీరు తొలగించాలని ఆదేశం. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచన. విజయవాడ బాధితులకు బాసటగా జిల్లా ప్రజా ప్రతినిధులు. ఫుడ్ పార్సెల్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. రిజర్వాయర్ల పరిశీలన, నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. ప్రకాశం బ్యారేజ్ కు తగ్గుతున్న వరద ఉధృతి. ఇంకా జలదిగ్బంధంలోనే లోతట్టు ప్రాంతాలు. భారీ వర్షాలతో వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం అందించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడ ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేదే లేదని సీఎం హెచ్చరించారు. మానవతా దృక్పథంతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. మీరు కూడా ముందుకు రండి, సహకరించండి. ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా. ఫైనాన్షియల్గా ఇస్తారా, లేదంటే వచ్చి సేవ చేస్తారా? ఇక్కడ విజయవాడలో ఉండే, ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా, ఇది మనందరి బాధ్యత. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని, మీరు వంట చేసి తీసేపి ఒకసారి క్యారియర్ తీసి పెడతారా, లేకపోతే పరామర్శిస్తారా, వాళ్ళని లేకుంటే నిత్యావసర వస్తువులు ఇస్తారా, లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా? ఒక కుటుంబాన్నో ఒక 5 కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే అది మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది. ప్రభుత్వం చేస్తాం, కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, సమాజం బాగుంటే మనం కూడా ఉంటాం. అలాంటి స్ఫూర్తికి మీరు నాంది పలకాల్సిందిగా ఈ విజయవాడలో ఉండే వీళ్ళని కూడా కోరుతున్నా. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తరువాత చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. పలు కార్పొరేషన్ల కమిషనర్లు, అధికారులు విజయవాడలో నిర్వహించిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా చూడాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి ట్యాంకర్లతో రోడ్లను క్లీన్ చేయాలని సూచించారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్ సారథ్యంలో క్యాటరర్స్ అసోసియేషన్, ఆర్యవైశ్యులు, వివిధ అసోసియేషన్ల సహకారంతో 50,000తో వాటర్ బాటిల్స్, 11,000 భోజనం ప్యాకెట్లు, ఒక ఆటో బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బొడమేరు వాగు, ఏలూరు కాల్వ పొంగి విజయవాడలోని 1, 5, 7 వార్డుల్లో ఇళ్లలోకి నీరు వచ్చి వంట చేసుకోలేని పరిస్థితుల్లో నిరాశ్రయులైన 5,000 మంది ప్రజలకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సారథ్యంలో భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అందించారు. కనీసం త్రాగునీరు, భోజన సదుపాయాలు లేవని, అలాగే దైనందిన కార్యక్రమాలకు వాడుకునే నీరు కూడా దొరకని ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని, వారికి ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని సూచించారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు పడుతున్న అవస్థలను గమనించి వెంటనే విద్యుత్ సరఫరా మరియు రవాణా సౌకర్యాలు పునరుద్ధరించడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. ఈ సహాయక కార్యక్రమాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి కన్నబాబు, అధికారులు తదితరులు ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చి విజయవాడ నగరంలో ఎటువంటి ఇబ్బంది లేదు అనేటట్టు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ విధంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఇప్పుడు కూడా రాజకీయాలు చేసేటువంటి దుస్థితికి
పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి దార్శనికత ఈరోజు ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆయన స్వతహాగా కలెక్టరేట్లో ఉండి అధికారులను అప్రమత్తం చేస్తూ కూటమి నాయకులు నిత్యం సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆదేశాలు ఇస్తూ మాలాంటి శాసనసభ్యులను కూడా మీరెక్కడ కూడా వెనకాడకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మమ్మల్ని అందరూ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు ఈరోజు మారుమూల ప్రాంతంలో సింగనగర్ లాంటి ఏరియాల్లో కూడా వాళ్ళకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి టెక్నాలజీని ఉపయోగిస్తూ డ్రోన్ల ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు విజయవాడ నగరంలో కనిపిస్తా ఉన్నాయి. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న గుంటూరు శివారు ప్రాంత ప్రజలకు తమ వంతు సాయం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కిలారి వెంకటయ్య కొమ్మినేని సీతారామయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అంబేద్కర్ నగర్ వాసులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు టీడీపీ నేతలు కొమ్మినేని కోటేశ్వరరావు, కనపర్తి శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఇళ్లలో చాలా వాటికి ఇళ్లలో నీళ్లు వచ్చేసి మొత్తం సామాన్తో సహా కొట్టుకుపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ. అలా అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా కొమ్మినేని కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు బియ్యము, కిలారి రత్తయ్య గారు, అలాగే కొమ్మినేని సీతారామయ్య గారు, ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఇలాంటి సహాయ చర్యలు విజయవాడలో కూడా చేపట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు వరద బాధితులకి ఆపన్నాస్తం అందిస్తూ వారి సహాయం, ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తూ ప్రజలకు తోడుగా నీడగా ఉన్నారు. వారు ఎలాంటి భయాందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి లేదు. ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అవసరమైన ప్రతి ఒక్కరూ వారి భోజనాల నిమిత్తం కానివ్వండి, అవసరమైన మందుల నిమిత్తం కానివ్వండి ఆ నెంబర్లకు కాల్ చేసి సహాయాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఇచ్చిన వర్షాల వల్ల అంబేద్కర్ నగరు, ముత్యాలరెడ్డి నగరం వాగు, సుగాలి కాలనీ మరియు ముత్యాలరెడ్డి నగర్ 7, 8, 9 లైన్లు పూర్తిగా ఇల్లు గడపల్లోతు మునిగిపోయి ఉన్నాయి. వారందరికీ కట్టుబట్టలతో సహా వారందరూ కూడా నిరాశ్రయ ఉన్నారు. మరి అందరూ కూడా తీవ్ర దుర్భిక్షంతో ఉన్నారు. కనుక ఈ యొక్క ట్రస్ట్ వారు వాళ్ళ సాధక బాధకాలను గుర్తించి ఈ రోజున 10 కిలోల బియ్యము, కూరగాయలు 5 రకాలు, నూనె ప్యాకెట్, కందిపప్పు 1 కేజీ కాడికి వీళ్ళందరికీ కూడా నార్త్ సెంటర్లోని రిజర్వాయర్లను కమిషనర్ పులి శ్రీనివాసులు ఈఈ కోటేశ్వరరావుతో కలిసి పైకి వెళ్లి పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు నార్త్ సెంటర్ రిజర్వాయర్ని పరిశీలించి ఎన్ని లీటర్ల కెపాసిటీ, ఏ ప్రాంతాలకు సరఫరా సమయాలు, రిజర్వాయర్ క్లీనింగ్ తదితర వివరాలను ఈఈని అడిగి తెలుసుకుని మాట్లాడుతూ నగరంలోని ప్రతి రిజర్వాయర్ నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలని, శుభ్రం చేసిన తేదీని ప్రత్యేకంగా బోర్డు మీద నోట్ చేయాలన్నారు. ప్రస్తుతం కృష్ణానదిలో వరద వస్తున్నందున నగర ప్రజలకు అందించే నీటిని మరింతగా ఫిల్టర్ చేయాలన్నారు. హెడ్ వాటర్ వర్క్స్తో పాటు ప్రతి రిజర్వాయర్ దగ్గర త్రాగునీటిని సరఫరాకి ముందు క్లోరిన్ శాంపిల్స్ చెక్ చేయాలన్నారు. త్రాగునీటి సరఫరా సమయంలోనే ఎమ్యూనిటీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో శాంపిల్స్ తీయాలని, ఎక్కడైనా కలుషిత నీటి సరఫరా, పైప్లైన్ లీక్లు గుర్తిస్తే వెంటనే ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వాటర్ పెట్టేసి లేదా బ్లీచింగ్ వేసి ఇచ్చేవాళ్ళు వర్షాలు, వరదల వలన జిల్లాకు జరిగిన నష్టాన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలు త్వరగా లెక్కించి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లాలో వరద పరిస్థితులు, తీసుకుంటున్న సహాయక చర్యలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 4-5 తేదీలలో మోడరేట్గా 65 మిల్లీమీటర్ల వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు.
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో పడే వర్షపు నీరు కృష్ణానదికి రావచ్చని, అందువల్ల వరద ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇప్పటికే లంక గ్రామాలు నీట మునిగాయి. కృష్ణానది పరివాహక ప్రాంతాల గ్రామాలు జలదిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. పంట పొలాలు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాహితం కోసం పనిచేయాలే తప్ప చెత్త రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదని వైసీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హితవు పలికారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఇసుక అక్రమ దోపిడీ కారణంగానే వాగులు, వంకలు పొంగి పొర్లాయని చెప్పారు. సీఎం ఫీల్డ్లో ఉన్నారు కాబట్టే అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తుందని తెలిపారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను కూటమి ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. 5 ఏళ్లుగా మీరు సీఎంగా ఉన్న కాలంలో ఏ రోజైనా సరే విపత్తులు వచ్చిన సమయంలో బాధితుల పక్షాన నించొని ఏ రోజైనా మీరు కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే సాయంకాలం 5 దాటిన తర్వాత ఏ రోజైనా సరే మీరు బయటకు వచ్చారా? మీరు సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజైనా బయటకు వచ్చారా అని అడుగుతున్నా. అలాగే మీరు అధికారులు ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రెస్ మీట్ని మీరు అడ్రస్ చేశారా? వీటికి ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విజయవాడలో మరి వరదకి ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 20 గంటలు గడిచిన 2 రోజులుగా సుమారు 40 గంటల పాటు ప్రజల్లోనే ఉంటూ కలెక్టర్ ఆఫీసులోనే బస చేసి బస్సులోనే నివాసం ఉంటూ అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే మీరు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారా? ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మీరు 4 గోడలకే పరిమితమై ఉన్నారు తప్ప మీరు ఏ రోజు కూడా బయటకు రాలేదు. పరదాల చాటును మీరు తిరిగారు. చెట్లన్నీ కూడా నరికివేసినటువంటి సందర్భాలు, ఎంత వేల సంఖ్యలో పోలీసులను పెట్టుకొని వారి మధ్యన వెళ్ళారు. కానీ ఏ రోజు కూడా నేరుగా బాధితుని పరామర్శించేటువంటి పరిస్థితి లేదు. మీరు విమర్శలు చేస్తారా అని అడుగుతున్నా. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతం అయిన 47వ డివిజన్ చిట్టినగర్లో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తన వంతు సాయం కింద 10,000 భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ను ప్రజలకు అందజేశారు. విజయవాడ బాధితులకు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆహారం పంపిణీ చేశారు. టీడీపీ యువ నాయకులు, మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో 50,000 వాటర్ బాటిల్స్, 11,000 భోజనం ప్యాకెట్స్ విజయవాడ బాధితుల సహాయార్థం ఈరోజు పంపిణీ చేశారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా ఏపీ క్యాటరింగ్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే సోదరులు పుత్తూరు నరసింహారావు గారు, అలాగే అనేక మంది పెద్దలు, శేషగిరిరావు గారు, కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ శేషగిరిరావు గారు, అలాగే వాసవి కామనికా పరమేశ్వరి దేవస్థాన కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరానికి దాదాపు 15,000 వాటర్ బాటిల్స్తో పాటు 50,000 వాటర్ బాటిల్స్తో పాటు దాదాపు ఒక 20,000 మందికి విరివిరిగా, అంటే శేషగిరి గారు ఒక 3,000 మందికి, నేను ఒక 3,000 మందికి, అలాగే
పుత్తూరు నరసింహారావు గారు కానీ అలాగే ప్రసాద్ గారు కానీ అనేక మంది కలిసి ఈరోజు దాదాపు ఒక 50,000 వాటర్ బాటిల్స్తో పాటు ఒక 20,000 మందికి ఆహార పొట్లాలను అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఇప్పుడే బయలుదేరి కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇవి అప్పచెప్పడం. జున్ను షాహిద్ నగర్, బీఆర్ స్టేడియం, శ్రామిక నగర్ ప్రాంతాల్లో కమిషనర్ పులి శ్రీనివాసులు డీఈ శ్రీధర్తో కలిసి పర్యటించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాలకు ఇళ్లలోకి వచ్చిన నీటిని తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. లో లెవెల్ ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షం నీరు వెళ్లిందని, నీటి తొలగింపుకు ఆయా ప్రాంతాల్లో కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేశామన్నారు. శ్రామిక నగర్, జున్ను షాహిద్ నగర్, బీఆర్ స్టేడియంలో నిలిచిన నీటిని బెయిలౌట్ చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో భవిష్యత్తులో వర్షానికి నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని డీఈఈని ఆదేశించారు. నగర ప్రజలు కూడా తమ ఇళ్ల ర్యాంపులు డ్రైన్ మీదుగా రోడ్డు మీదకు, డ్రైన్ల మీద నిర్మాణాలు చేపట్టడం వల్ల నీరుపారుదలకు అడ్డంకి ఏర్పడి ఇళ్లల్లోకి నీరు వస్తుందన్నారు. నగరంలో డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణల తొలగింపు చేపట్టామని నగర ప్రజలు సహకరించాలని కోరారు. విజయవాడ ముంపు బాధితుల సహాయార్థం జాతీయ టీడీపీ ఆదేశాల మేరకు గుంటూరు నుండి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో తెలుగు యువత విద్యార్థులు భారీగా బస్సులో తరలి వెళ్లారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ఆపన్నులకు ఆపన్న హస్తం పేరుతో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో 10,000 భోజన ప్యాకెట్లు, మంచినీళ్లు బాటిళ్లు పంపిణీ చేయడానికి తలచిన బస్సును ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మందలపు బంగారుబాబు, అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తినేని రాజేష్, బండారు ప్రసాద్, కోటేశ్వరరావు, వేణు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం, ఇంకా జనసేన, బీజేపీ కూటమి తరఫు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సహాయ చర్యలు చేపట్టాయి. తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు యువత నుంచి 50 మంది రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో 50 మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు. అదేవిధంగా ఈ 10,000 మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాము. ఈ ఒక సహాయాన్ని అడిగిన వెంటనే శ్రీ భ్రమర ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు గారు సానుకూలంగా స్పందించి 10,000 భోజన ప్యాకెట్లు అందరికీ అన్నార్థులకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే మేము ఫ్లాగ్ హౌస్ చేసుకొని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము. పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత కూడా ఒక 50 మంది యువతని బస్సులో తీసుకువెళ్తూ ఉంది రాయపాటి సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి సమక్షంలో ఈరోజు ఏదైతే ఊహించని వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది, ఆపదలో ఆపన్న హస్తం పేరిట మన శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు 10,000 ఫుడ్ ప్యాకెట్స్ ఈరోజు పంపడం జరుగుతూ ఉంది అందరికీ ఆ సహాయ నిమిత్తం. అలాగే తెలుగు యువతగా మాకు ముఖ్యంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం 50 మందిని వాలంటీర్స్ని పులప్ చేసి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ డ్యూటీలు వేసే ఆలోచనలో భాగంగా 3 రోజుల పాటు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ముఖ్య ఎజెండా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే ఇక్కడ తెలుగు ప్రజలు ఎక్కడ ఆపదలో ఉన్నా సేవా దృక్పథాన్ని నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తా ఉంటాం. కాబట్టి గతంలో చూసుకుంటా ఉంటే వైజాగ్ ఉదూదప్పుడు కానివ్వండి, అటు పోలవరం వరదలప్పుడు కానివ్వండి, తెలుగు యువత విభాగం ఏ విధంగా పనిచేస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మరోసారి సేవాభావాన్ని స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము ఈరోజు గుంటూరు నుంచి 50 మందితో కలిసిన బృందం 3 రోజుల పాటు సేవా కార్యక్రమాలు అందించేందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది.
కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలకు మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థ ఆహార ప్యాకెట్లను తరలించింది. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పిలుపు మేరకు 3,000 ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు మాస్టర్ మైండ్స్ ప్రతినిధి రత్నకుమార్ తెలిపారు. అలాగే స్వగృహ క్యాటరింగ్స్ అధినేత మోపర్తి సుధాకర్ 10,000 వాటర్ బాటిల్స్ ను వరద బాధితులకు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే గల్లా మాధవ్కి అందించారు. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల తరఫున ఈరోజు మేము ఒక 3,000 మందికి ఆహార పొట్లాలు, కర్డ్ రైస్, వెజ్ బిర్యానీ, అలానే వాటర్ బాటిల్స్ ఒక 4 ఆటోల్లో అన్ని గ్రామాలకి పంపించడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 11,45,000 క్యూసెక్ల వాటర్ కనీవినియోగ రీతిలో ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఫ్లడ్ రాలేదు. సో దానికి గాను మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల వారు చాలా మంచి మనసుతో ఈ మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. హిందువుల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం వినాయక చవితి పందిళ్లకు సింగిల్ విండో పాలసీని తీసుకురావడం పట్ల హిందూ ఐక్య పోరాట వేదిక హర్షించింది. అయితే కొందరు అధికారులు ఈ పాలసీని సక్రమంగా అమలు చేయటం లేదని హిందూ ఐక్య పోరాట వేదిక కార్యదర్శి బెహరా వెంకట అనిల్ కుమార్ ఆరోపించారు. వినాయక చవితి పర్వదినం దగ్గర పడుతున్న 90% మందికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు ప్రవేశపెట్టిన పాలసీని అమలు చేయాలని కోరారు. ఒక లెటరు సిఐ గారికి ఇస్తే అది డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ వాళ్ళ దగ్గర ఒక ఫార్మెట్ ఉండేది. ఆ ఫార్మెట్ ఫిలప్ చేసి ఇచ్చేసేస్తే పర్మిషన్ వచ్చేది. అది చాలా తొందరగా వచ్చేది. ఈరోజు 3వ తారీఖు 7వ తారీఖు పండగ, విగ్రహం తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఒక పక్క వర్షం పడుతుంది. సింగిల్ విండో పాలసీ ఒకటి తీసుకొచ్చి అందరు అధికారులను ఆ పాలసీ కిందకి తీసుకొని వస్తే, ప్రభుత్వం తీసుకొస్తే అధికారులు ఇంతవరకు స్పందించకుండా, విగ్రహం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టనివ్వకుండా, అరే మాకు వాళ్ళు వృద్ధిలో పెట్టుకుంటే పోలీసులు వెళ్ళి మీకు వచ్చినటువంటి వాట్సాప్లో వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ నిర్వాహకులతో 5గురితో ఫోటో దిగి మీరు ఇప్పటికే పర్మిషన్లు ఇచ్చేసేయాల్సింది పోయి ఉంది. మీరు ఇవ్వకుండా మీ పోలీస్ స్టేషన్ల దగ్గరకు వచ్చిన వాళ్ళ చేత టిఫిన్లు తెప్పించుకుంటున్నారు అంటే ఎంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందా అనేసి ఈ పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులను. గుంటూరులోని బాలికల హాస్టల్స్ లో అర్ధరాత్రి కొందరు ఆకతాయిలు చొరబడుతున్నారని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. ఇందుకు ఆయా హాస్టళ్ల వాచ్మెన్ నిర్వాకమేనని మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఏఎస్ఎఫ్ గర్ల్స్ కన్వీనర్ నవ్యశ్రీ డిమాండ్ చేశారు. రాత్రివేళలో ఏఎస్ఎఫ్ మహిళా నేతలను హాస్టల్లోకి అనుమతించని వారు ఆకతాయిలను ఎలా అనుమతించారని ఆమె ప్రశ్నించారు. వెంటనే జిల్లాలోని అన్ని హాస్టల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరంతరం విద్యార్థుల కోసం పోరాడే మన ఏఐఎస్ఎఫ్ నాయకులను సాయంత్రం 6 దాటిన తర్వాత మహిళా నాయకులను లోపలికి అనుమతించని హాస్టల్ సిబ్బంది ఈరోజు అర్ధరాత్రి 11 గంటలకు ఇటువంటి సంఘటనలు జరిగితే కళ్ళు తెరుచుకొని నిద్రపోతా ఉన్నా అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నాము. మన మాజీ కలెక్టరేట్ గారికి మహిళలకు భద్రత కల్పించేలాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆ హాస్టల్ పరిధిలో ఉన్న చెట్లను తొలగించాలని మనం విన్నపించుకోవడం అనేది జరిగింది. అయినా ఇప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్న యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నాము. ఎప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి మహిళలకు భద్రత కల్పించేలాగా చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే ఈ ఘటనల్లో ఉన్నటువంటి ఆ డ్యూటీ వాచ్మెన్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తాం. వెల్త్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో తుఫాను ముంపుకు గురైన మహానాడు సుందరయ్య నగర్ కాలనీలో కాటూరికి చెందిన డాక్టర్ సుధా మౌనిక మెడికల్ క్యాంప్ నిర్వహించి అక్కడ ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలు మెడికల్ క్యాంప్ నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సుధా నాగరాజు మాట్లాడుతూ ముంపుకు గురైన ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత నిరూపించే అవసరం ఉందన్నారు. మనకు తోచిన విధంగా సహాయపడాలని పిలుపునిచ్చారు. స్కోప్ ఫౌండేషన్ ఫౌండర్ డి కొండలరావు ఆధ్వర్యంలో వర్షం సమయంలో ప్రజలకు ఆహారం అందించి పొన్నూరు ఎమ్మెల్యే దులిపాల నరేంద్రకు సెల్యూట్ కార్యక్రమం నిర్వహించారు. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షం వల్ల మునిగిపోతున్న గోండుల కాలనీ, యానాది కాలనీ, సుందరయ్య కాలనీ ప్రజలను
చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సరైన సమయంలో అధికారులను అప్రమత్తం చేసి హైస్కూలుకి తరలించి వారికి ఆహారము, అల్పాహారము, ఫ్రూట్స్ అందించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకు సెల్యూట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అండగా నిలబడిన పేద ప్రజల పెన్నిధి ఎమ్మెల్యే నరేంద్రకు స్కోప్ ఫౌండేషన్ ద్వారా సెల్యూట్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేకా ప్రకాష్, అక్కారావు పాల్గొన్నారు. అనంతరం వర్షంలో పిల్లలకు, పెద్దలకు బెజ్జం సంపత్, గ్రంథం గంగయ్య, చిరంజీవి సహకారంతో అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో అబ్రహాం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర సార్కి స్కోప్ ఫౌండేషన్ ద్వారా సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క మునిగిపోయే పరిస్థితిలో వెంటనే మన పొన్నూరు ఎమ్మెల్యే గారు గుర్తించి వెంటనే అధికారులను అప్రమత్తం చేసి ఇక్కడున్న యానాది కాలనీ హై స్కూల్కి, అక్కడే చెరువు దగ్గర ఉన్న గోండులు ఎక్కడ హై స్కూల్ కాడికి, సుందరీ కాలనీ అక్కడ హై స్కూల్కి తరలించి సార్ గారు పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా ఆహారం, భోజనము, అల్పాహారం అందిస్తూ నిజంగా పొన్నూరు ఎమ్మెల్యే గారికి మేము సభాముఖంగా సెల్యూట్ చెబుతున్నాం. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నిజంగా మొన్నైతే ఈ ఫోటోలు నాకు పెట్టినప్పుడు ఏడుపు వచ్చేసింది. అలాంటి పరిస్థితిని గమనించి మీ అందరిని కూడా ఈ స్కూల్లో తరలించి మీకేమి కావాలో అది అందించి తన బాధ్యతగా ఈ పొన్నూరు ఎమ్మెల్యే ఒక పౌరుడిగా, పేద ప్రజల పెన్నిదిగా గురుతర బాధ్యత మీ అందరికీ సేవ చేయటం నిజంగా గొప్పది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.